జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనం రథసప్తమికి జిల్లేడు చెట్టుకి ఉన్న సంబంధం తెలిపే కథను గురించి తెలుసుకుందాము. రథసప్తమి నాడు స్నాన సమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకునో చిక్కుడాకునో పెట్టుకోవచ్చు కదా అనే సందేహం వస్తుంది. దీని వెనుక ఒక కథ ఉన్నది. పూర్వము అగ్నిశ్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేస్తున్నారు. ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వాళ్ళని స్వర్గానికి తీసుకురమ్మని దేవదూతలతో విమానాన్ని పంపించాడు. ఆ సమయంలో యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిశ్వాత్తులు. దేవదూతలతో విమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేసేశారు. ఆ సమయంలో పెద్ద గాలి రావటంతో కొంత వేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేక పైన పడింది. ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించి దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవవిమానంలో కూర్చుంది. ఆ చర్మం పక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకులు ధరించినటువంటి జిల్లేడు చెట్టుగా మారిపోయింది. అలా జిల్లేడాకు యజ్ఞాంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమ పవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకు ముట్టుకుంటే మేక చర్మంలాగా మెత్తగా ఉంటుంది. అందుకే జరిగిన దానికి అగ్నిశ్వాత్తులు బాధపడ్డారు. అప్పుడు ఆకాశవాణి, మీరు దుఃఖించాల్సిన పని లేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి దుర్లభమైనటువంటి స్వర్గప్రాప్తి కలిగింది ఆ మేకకు. ఈ జిల్లేడు మేక చర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది అని పలికింది ఆకాశవాణి. ఈ మాటలు అగ్నిశ్వాత్తుల్ని సంతోషపరిచాయి. అది మాఘశుద్ధ సప్తమి తిథి ఆ రోజు. అప్పటి నుండి రథసప్తమి నాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకుని సూర్యప్రీతితో స్నానం చేసేవారికి లేశమాత్రం యజ్ఞఫలం లభిస్తుంది. 7 జన్మాల పాపాలు కూడా పోతాయి. ఇది జిల్లేడు చెట్టుకి రథసప్తమికి ఉన్న సంబంధం గురించి తెలిపే కథ. జై శ్రీకృష్ణ.